వేదం వీనితో స్తుతింపబడుతూ సకల వేదాలకు పర్యవసానమైన పరమాత్మయే సూర్య భగవానుడు. రవిమండల మధ్యవర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ఈశాన అచ్యుతాయ నమః. సృష్టి స్థితి సంహారకర్త అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆ రూపాలను వరుసగా ప్రాతః మాధ్యాహ్న సాయం సమయాలలో ధరించేవాడే ఈ సూర్యనారాయణుడు. కర్మ సాక్షి తిరుమల తిరువీధులలో ఊరేగుతున్నాడు. ధర్మ సాక్షి సాక్షిగా వెల్ల గొడుగుల కింద సూర్యప్రభ వాహనంలో వైభవోపేతంగా శ్రీనివాసుడు ఊరేగుతున్నాడు. ఈ సూర్యుడికి ఒక ప్రత్యేకత ఉంది. మన పురాణాల్లో కూడా మహాలక్ష్మితో సంధి కుదర్చడానికి ఈ సూర్యభగవానుడు రాయవారం చేసినట్లు వెంకటాచల మహత్యంలో తరిగొండ వెంగమాంబనే కవయిత్రి మనకు తెలుపుతుంది. ఆ తిరుచానూరులో ఈ సూర్యదేవుడే క్షేత్ర పాలకుడు. సూర్యునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానము, విశిష్టమైన విలక్షణమైన స్థానం ఈ క్షేత్రంలో మనకు గోచరిస్తుంది. రథసప్తమికి ఈ తిరుమల దేవాలయంలో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం. వాహనాలతో ఊరేగింపులతో ఆ రథసప్తమి మరొక బ్రహ్మోత్సవాన్ని మనకు తలపిస్తుంది. 7 గుర్రాల మీద అనూరుడు సారథ్యం పూనగా వెంకటాచలపతి పంచాయుధాలను ధరించి శ్రీమన్నారాయణుడు ఊరేగుతున్నాడు. భక్త సంరక్షక మూర్తి. ఆదిత్య హృదయం వాల్మీకి రామాయణంలో మనకు లభిస్తుంది. యుద్ధానికి రావణునితో యుద్ధానికి రాముడు పూనుకున్న సమయంలో అగస్త్యుల వారు ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని 3 మార్లు అనుష్ఠానం చేసిన తర్వాతనే రావణాసురుని నిర్జించినాడని చెప్పి చెబుతూ ఉంటారు. నమః పూర్వాయగరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఆ సూర్య భగవానుణ్ణి సన్నిహితం చేసుకొని సూర్యబింబంలో వెలిసినటువంటి శ్రీమన్నారాయణ్ణి మంగళ నీరాజనాలు సమర్పిస్తున్నారు. పంచాయుధాలతో విలసిల్లినటువంటి ఆ స్వయం వ్యక్త మూర్తి శ్రీనివాసునికి మనసారా మనము కోటి దండాలను సమర్పించుకుందాం. శ్రీనివాసో రక్షతు, శ్రీనివాసో రక్షతు, శ్రీనివాసో రక్షతు. విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ. విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ. విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ. సర్వపరిపూర్ణునకు సంచారమిక నేడ నిర్వాణమూర్తికి నిలయమిక నేడ. సర్వపరిపూర్ణునకు సంచారమిక నేడ నిర్వాణమూర్తికి నిలయమిక నేడ. పూర్వీధరునకు కాలుదనుక చోటేడ పూర్వీధరునకు
కాలుదనొక చోటేడ పార్వతీ స్తుత్యునకు భావమిక నేడ కుర్వీధరునకు కాలుదనొక చోటేడ పార్వతీ స్తుత్యునకు భావమిక నేడ విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ ఆనన సహస్రునకు ఔవలివలేడ నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ ఆనన సహస్రునకు ఔవలివలేడ మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ జ్ఞానస్వరూపునకు కానవిన నేడ మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ జ్ఞానస్వరూపునకు కానవిన నేడ విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ పరమయోగీంద్రునకు పరులేడ తానేడ పరమయోగీంద్రునకు పరులేడ తానేడ దురిత దూరునకు సంస్తుతి నిందలేడ పరమయోగీంద్రునకు పరులేడ తానేడ దురిత దూరునకు సంస్తుతి నిందలేడ తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ హరికి నారాయణునకు
కావుగా మూలేడ తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ హరికి నారాయణున కావుగా మూలేడ విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆపదమృక్కులవాడైనటువంటి శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు బ్రహ్మోత్సవాలలో వైభవోపేతంగా ఈరోజు సూర్యప్రభావాహనంపై ఊరేగుతూ ఉన్నారు. శంఖచక్ర గదాధారి అయి కటివరద హస్తాలతో ప్రసన్న కరుణా వీక్షణాలతో ఆ దేవదేవుని యొక్క దివ్య శృంగారమూర్తి తిరువీధులలో విహరిస్తూ ఉండడం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. బాగా అలంకరింపబడినటువంటి ఆ గజరాజములు, అశ్వములు, భజన బృందాలు, భాగవతులు, ఆచార్య పురుషులు అందరూ పరివేష్టించి తిరువీధులలో విహరిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉండగా స్వామి దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహుడై ఈనాడు మనకు సూర్యప్రభా వాహనంపై సాక్షాత్కరిస్తున్నాడు. శంఖ, చక్ర, గద, ఖడ్గాది దివ్యాయుధాలతో, పంచాయుధాలతో, కటివరద హస్తాలతో, పాదాబ్జ ఫాలాలంకార కచావలీ మకర దివ్యత్కుండలంచన్ముఖారవిందుడై తన కరుణా కటాక్ష వీక్షణాలు భక్తలోకంపై ప్రసరింపజేస్తూ స్వామి సువర్ణ రత్న స్థగితమైనటువంటి అనేకానేక దివ్య ఆభరణాలు ధరించి ఈనాడు భక్తలోకానికి సాక్షాత్కరిస్తున్నాడు. స్వామి యొక్క ముఖారవిందంలో ద్యోతకమవుతున్నటువంటి చిరునవ్వుల యొక్క ప్రవాహాలు నదులై భక్తలోక గమ్యమానములై ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి దేవదేవుడు సూర్యప్రభావాహనంపై ఈనాడు ఊరేగుతున్నాడు. సూర్యప్రభావాహనం అంటే సూర్యుడు, చంద్రుడు విరాన్మూర్తి అయినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క కన్నులే. భగవంతుని కన్నులే సూర్యచంద్రుడు. ఈ సూర్యుడు, చంద్రుడు అనే రూపాలతో భగవంతుడు కాలానికి సంజ్ఞలు ఏర్పరిచారు. మనం కాలాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? కాలాతీతుడైనటువంటి, కాలపురుషుడైనటువంటి కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ సృష్టి స్థితి లయములను అనంత కాల ప్రవాహాన్ని శాసిస్తున్నటువంటి కాలస్వరూపుణ్ణి నేను అని భగవంతుడు స్వయంగా ఆనతిచ్చినాడు. అటువంటి కాలస్వరూపుడు కాలానికి సంజ్ఞగా కలిగినటువంటి ఈ సూర్య భగవానుని తన వాహనంగా చేసుకుని ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి అని సూర్యమండలాంతర్గతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కేయూర కిరీటాది కుండల భూషితుడై సమస్తాలంకార సంశోభితుడై ప్రకాశిస్తూ ఉన్నాడని శృతులు స్మృతులు వర్ణిస్తూ ఉన్నాయి. అటువంటి సూర్యమండలాంతర్గతమైనటువంటి విరాన్మూర్తిని నేనే అన్నటువంటి పరమసత్యాన్ని జగత్తులకు నిరూపిస్తూ శ్రీనివాసుడు ఈనాడు సప్తాశ్వరథారూఢమైనటువంటి సూర్యప్రభా వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. ఆ రథానికి ఉన్నటువంటి సప్తాశ్వములు వేదీ మధ్యే లలిత కమలే కర్ణికాయాం రథస్థః సప్తాశ్వోర్కోరుణరుచి వపు సప్తరజ్జుర్ద్విబాహు అని ఉపనిషత్తులు వర్ణిస్తూ ఉన్నాయి. సూర్యోపనిషత్తు. ఆ సూర్య భగవానుడు పరమ పవిత్రమైనటువంటి ఒక దివ్య వేదికపై సహస్రకిరణ శోభితుడై సప్తాశ్వాలంకార రథారూఢుడై అటువంటి రథంపై ఈనాడు శ్రీవారు ఉన్నారు. 7 గుర్రాల తేరులో సూర్యభగవానుడుంటే ఆ తేరులో శ్రీనివాసుడు కాలానికి కూడా కాలాన్ని నిర్ణయించే దివ్య పురుషుడు నేనే అనే పరమసత్యాన్ని నిరూపిస్తూ ఆ దేవదేవుడు
ఈ హృదయంబు నవ్య నిలనేక్షణ వీక్షణ దివ్యదీప్తి సమ్మోహితమై నిమగ్నమగుచున్నది ఆ ప్రభునందు, ఆ జగన్మోహనునందు, ఆ మధురముగ్ధ కపోరునియందు, ఆ చతుర్బాహునియందు, ఆ పరమపావన